ప్రకాశం జిల్లా ఒంగోలు వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుంచి వచ్చినటువంటి అర్జీలను సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ కె శ్రీనివాసులు ఆదేశించారు. ఇక స్థానిక కలెక్టరేట్లోని స్పందన హాల్లో డైల్ యువర్ కలెక్టర్ అనంతరం జరిగినటువంటి స్పందనలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలు పలు రకాల సమస్యలను జాయింట్ కలెక్టర్కు విన్నవించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ శ్రీలతతో పాటు పలు శాఖల అధికారులు ఉన్నారు. Police department. పొలంలో కూడా రానివ్వండి సార్. అవతల ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర వెళ్ళి మాకు అసలు పేర్లు ఎక్కించారు సార్. అర్జీలు అన్నీ పెట్టాను సార్. ఎంఆర్ఓ సార్ బిఆర్ ఏమో సార్ అవతల రోసే అని బంధువులు కాలంలో కౌలుకి ఇచ్చినారు సార్. మా నాయన వాళ్ళు మమ్మల్ని పొలంలోకి రానివ్వడం లేదు, మాకు సర్వేలు కలవడం లేదు సార్. అమ్మ పేరు మీద పాస్బుక్లు ఎక్కియాలి సార్. ఇలా ఫార్మేట్ పెట్టచ్చు మరి ఆన్లైన్లోకి మరి అగ్రిమెంట్ ఎవరు రాశారు? నాన్న పేరు అగ్రిమెంట్ రాశాడా? రికార్డు తీసుకుంటానండి. అట్లాగే రంగమ్మ ఒక ఆమె కూడా చూడడం లేదు. సేమ్ రావాలి కూడా ఆమె రావాలా? మీకు ఇంటికి పంపిస్తామమ్మా, మీరు రావద్దు అంటున్నారు. ఏం సమాధానం చెప్పండి. అబ్బాయి చచ్చిపోయింది. సంవత్సరం ఇది కట్టేదో మళ్ళీ వచ్చి మా బయట లాక్కెళ్తాం చెప్పులు వచ్చాడు. చనిపోయి ఇన్సూరెన్స్ ఉంది అబ్బాయికి. ఆ ఇన్సూరెన్స్ డబ్బులు కట్టు. అబ్బాయి చచ్చిపోయి సంవత్సరం అయింది. ఈ సంవత్సరం నుంచి కట్టానే ఉంటాను. నేను 10 నెలలు కట్టాను, 2 నెలలు కట్టలేదు. కడితే నీ డబ్బులు నీకు ఇస్తామమ్మా, ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇవ్వమన్నారు. ఎంఆర్ఓ గారు నాకు ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇవ్వలేదు. వాళ్ళ నాన్న తీసుకురమ్మంటే వాడు ఎప్పుడో 20 ఏళ్ళ నడిపోయాడు. 2,75,000 కట్టుకున్నాను. లేదు, మా ఇద్దరు అన్నదమ్ముడు లేదు.